నమస్కారం. నా పేరు పెంటపాటి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్. ఈరోజు మా నాయకులు పిల్లి సూర్యప్రకాష్ గారు చెప్పిన విధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి తరలించబడుతుంది అన్న ఉద్దేశంతో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు ఇతర ప్రజా సంఘాలు, ఇతర పార్టీలు అన్నింటి తరఫున పార్టీలకు అతీతంగా మేమందరం కూడా మన 12వ తారీఖున పోరాటం చేయడం జరిగింది. దాని తదనంతరం నిన్న కొంతమంది కూటమి నాయకులు పత్రికా విలేకరులను పిలిచి ప్రెస్ మీట్ పెట్టారు. మేము మా నియోజకవర్గ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కాపాడుకోవడం కోసం మేము పోరాడుతుంటే గత పాలకులు ఏం పరిపాలన చేశారు, ఇక్కడ ఏమీ చేయలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీకు తెలుసా? కొత్తగా వచ్చిన నాయకులు మీకు తెలుసా? మీకు తెలియకపోతే మీ పక్కన ఉన్న నాయకులు చెప్పాలి కదా. మీకు గత పాలకులు ఏం చేశారు అంటే, ఈరోజు రామచంద్రపురానికి బైపాస్ తెచ్చారంటే అది బోస్ గారి ఘనత. ఆర్డీఓ ఆఫీస్ తెచ్చారంటే అది తోట తిరుమతులు గారి ఘనత. ఈరోజు జూనియర్ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్, డిగ్రీ కళాశాలలు చేశారంటే అది తోట తిరుమతులు గారి ఘనత. జూనియర్ కాలేజ్ గ్రౌండ్ని అభివృద్ధి చేశారంటే అది బోస్ గారి ఘనత. 20 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ని 50 పడకల హాస్పిటల్ చేశారంటే అది బోస్ గారి ఘనత. 50 పడకల హాస్పిటల్ని 100 పడకలు చేశారంటే అది తోట తిరుమతులు గారి ఘనత. ఈరోజు రామచంద్రపురం మెయిన్ రోడ్డు చేయించారంటే అది తోట తిరుమతులు గారి ఘనత. ఆ మెయిన్ రోడ్డుకి ఇరువైపులా ఉన్న మేజర్ డ్రైన్స్ కన్స్ట్రక్షన్ చేయించారంటే అది బోస్ గారి ఘనత. ఇలా చెప్పుకుంటూ పోతే రామచంద్రపురం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి చేసిన ఘనతలు గత నాయకులకి ఈ పార్టీలు ఏదైనా వాళ్ళు రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా మంచి పేరు తెచ్చుకునే విధంగా పనిచేయడం జరిగింది. మరి మీరు వచ్చిన ఈ 18 నెలల్లో ఏ ఆఫీస్ తెచ్చారు, ఏ పని చేశారు, ఏ అభివృద్ధి చేశారు? సంక్షేమం అంటున్నారు మాట్లాడితే, సచివాలయాల్లో ప్రతి సైటు కూడా క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఒక్క సంక్షేమం లేదు, ప్రస్తుతానికి మీరు చేసిన అభివృద్ధి లేదు. అయ్యా ఏలినవారు, మీరు వీలైతే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచండి, ఆఫీసులు నిలబెట్టండి. లేదంటారా మీరు ఏ పని చేయొద్దు, మా ఆఫీసులు మా దగ్గర ఉంచేలా ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా మొన్న కొంతమంది కూటమి నేతలు మాట్లాడుతున్నారు. ఏంటంటే జెండా లేని ఎజెండా అని, మూలన పడి ఉన్న పార్టీ అని మాట్లాడుతున్నారు. ముందుగా వాళ్ళకి తెలియజేయవలసిన విషయం ఏంటంటే, మీరు అసలు ఏ పార్టీలో ఉన్నారు? మీకు అసలు ప్రతిపక్షం అంటే ఏంటో తెలుసా? మీరు గతంలో ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్నారా? అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో దూరేసే మీరు చీమలు అల్లుకున్న పుట్టనే పాము వచ్చి దోచినట్టుగా దాంట్లో దూరేసి, పాపం గత 2019-24 దాకా కష్టపడ్డ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, 2011 స్థాపించిన జనసేన పార్టీ కార్యకర్తలు 20 సంవత్సరాల నుంచి వాళ్ళు భుజాన్న మోసుకుని పార్టీని కాపాడితే 2024 ఫిబ్రవరి నెల దాకా ఈ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో తిరిగి పార్టీని ఎంజాయ్ చేసి ఈరోజు ఆ పార్టీలో దూరి వాళ్ళందరినీ గెంటేసి మరలా ఆ పార్టీకి ఏదో పెద్ద ఉద్ధరించేసే వ్యక్తిలా మాట్లాడుతున్నారు. మీరు మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఆ పార్టీ జన సైనికుల్ని, కార్యకర్తల్ని, నియోజకవర్గ ఇన్ఛార్జీలని, ఇక్కడ సరిపోదన్నట్టుగా పక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా మీరు విమర్శించారు. దానికి సంబంధించిన వీడియోలన్నీ మా దగ్గర ఉన్నాయి. కానీ ఎందుకులే, రాజ్యాధికారంలో ప్రభుత్వం తప్పు చేస్తే దాన్ని తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రతిపక్షం అనేది ఉంటుంది. అది రాజ్యాంగంలో ఉన్నది. దానికి మేము ఇప్పుడు అఖిలపక్ష జేఏసీ పోరాడుతుంది. గత 3-4 నెలలుగా ఒక మున్సిపాలిటీ 3 మండలాలు ప్రజాప్రతినిధులు అందరూ కాకినాడ జిల్లాలో కలపాలని తీర్మానాలు చేయడం జరిగింది. మరి ప్రస్తుత పాలకులు ఏం చేస్తున్నారు? మీరు అసలు దాన్ని ఊసి ఎప్పుడన్నా ఎత్తారా? పోనీలే, ఆ జిల్లా కూడా ఎప్పుడైనా క్యాబినెట్లో మాట్లాడారా? జిల్లా కూడా వదిలేయండి. ఇప్పుడు ఆ జిల్లా పోవడం వల్ల మండపేటకు సంబంధించి 3 మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో కలుస్తున్నాయి. మరి ఆ 3 మండలాలు పోగా ఇక 2 మండలాలతో ఆర్డీఓ ఆఫీస్ కానీ, సబ్ డివిజన్ ఆఫీసులు కానీ ఎలా మనుగడలో ఉంటాయన్నదే మీకే వదిలేస్తున్నాం. ఒక ఆఫీసు నిర్మించాలంటే ఎన్ని వ్యవస్థలు ఉండాలి? ఒక 2 మండలాలతో ఆర్డీఓ ఆఫీస్, సబ్ డివిజనల్ ఆఫీస్ కంటిన్యూ అవుతాయా? అది మీకు తెలవదా? తిరిగి రివర్స్లో పత్రికా విలేకరులను కాకేసి
మా పార్టీని వక్రీకరించడం కాకుండా నిన్న అఖిలపక్ష జేఏసీ నాయకుల్ని కానీ ప్రజా సంఘాల నాయకులు వచ్చారు, బీజేపీ నాయకులు వచ్చారు. మరి ఆ నాయకుల్ని మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? వాళ్ళని ప్రశ్నిస్తే ఇంకా మీకే వదిలేస్తున్నా, మీకులే నేను మాట్లాడలేను. ఈరోజు ఈ ఆర్డీఓ కార్యాలయం వెళ్ళిపోతున్నా అన్నదే పిల్లి సూర్యప్రకాష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మా నాయకులు కాదు చెబుతుంటా. మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులే మాట్లాడుతున్నారు. రెండోది ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆర్డీఓ ఆఫీస్ అండ్ సబ్ డివిజనల్ ఆఫీసులు వెళ్ళిపోతున్నాయని 8వ తారీఖున మేము ప్రెస్ మీట్ పెడితే మీరు 10నో 11నో చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. అంతకుముందు కేబినెట్ సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు? మీ నాయకులు దయచేసి ఈ రెవెన్యూ డివిజనల్ ఆఫీసుల్ని, సబ్ డివిజనల్ ఆఫీసుల్ని మేము నిర్మించుకున్నాయి, అవి పాడు చేయకుండా ఇక్కడ ఉంచేలాగా పాలకులు చేస్తారని కోరుకుంటూ నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మీడియా పెట్టడానికి ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, మినిస్టర్ గారు వాసంశెట్టి సుభాష్ గారు తండ్రి గారు సత్యం గారు నిన్న మాట్లాడిన మాటలకి వాటిని వారి యొక్క మాటలను ఖండిస్తూ ఈరోజు పిల్లి సుభాష్ చంద్రబోస్ పిల్లి సూర్యప్రకాష్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి వాసంశెట్టి సుభాష్ గారు మంత్రి గారికి చెప్పేది ఏమిటంటే, గత పాలకులు ఏం చేశారని అడుగుతూ ఉన్నారు. గత పాలకులు ఏం చేశారో మా కౌన్సిలర్ గారు పెంటపాటి శ్రీనివాస్ గారు చెప్పున్నారు, మురళీ గారు మాట్లాడున్నారు, మా సూర్యప్రకాష్ గారు మా నాయకులు మాట్లాడున్నారు. నేను ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు. వారు తెచ్చినవి కూడా ఇక్కడ నుంచి అవి యథాతిథిగా యథాతంగా ఇప్పుడు కొనసాగించేటట్లుగా డివిజన్ మొత్తం సబ్ డివిజనల్ కార్యాలయాలు అన్నీ కూడా కొనసాగించేలాగా వారు తెలుసుకుని నడుచుకోవాలని, ప్రజల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, సూర్యప్రకాష్ గారు కానివ్వండి, ప్రజల కోసం ప్రజల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి మొన్న 12వ తారీఖున జరిగినటువంటి ఈ యొక్క మీటింగ్ ఏవైతే కార్యక్రమం చేశామో అది రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల కోసం, పట్టణ ప్రజల కోసం, సబ్ డివిజనల్ ఆఫీసులు ఏవి కూడా యథాతథంగా ఇక్కడ కొనసాగించాలని చెప్పేసి ఆల్ పార్టీస్ను కలుపుకొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కూడా పెట్టకుండా ఆల్ పార్టీస్ను కలుపుకొని, తెలుగుదేశం పార్టీ వారు వచ్చారు, కాంగ్రెస్ వచ్చింది, జనసేన వారు ఉన్నారు, అక్కడ ప్రజా సంఘాలు ఉన్నాయి, మేధావులు ఉన్నారు. కాలిని గారు ఫోన్ చేసి చెప్పారు. అందరూ కూడా ఈ యొక్క కార్యాలయాలను కొనసాగించాలని కోరుకుంటా ఉన్నారు. దయచేసి మా నాయకుని విమర్శించడం కాదు, గౌరవ మంత్రి గారు సీఎం గారు దృష్టిలో తీసుకుని వచ్చి ఈ యొక్క సబ్ డివిజన్ కార్యాలయాలు అన్నీ కూడా కొనసాగించాలని, ప్రజలకు సహకరించాలని కోరుతా ఉన్నాను.